ఆపరేషన్ సింధూరం హర్షణీయం. కానీ పహల్గామ్లో 26 మంది అమాయక భారతీయులను పొట్టన పెట్టుకున్నటువంటి ముష్కరులను టార్గెట్గా చేసుకుని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసినటువంటి దాడులు ఏవైతున్నాయో నిజంగా చాలా సంతోషదగినటువంటి విషయం. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే క్రెడిట్ మొత్తం కూడా ప్రధాని మోడీకే ఇస్తున్నారు. సంతోషం. కానీ పహల్గామ్ దాడి క్రెడిట్ ఎవరికి ఇద్దాం? అసలు ఉగ్రదాడి ఎలా జరిగింది? అంత లోపల వరకు భారతదేశ బార్డర్లోకి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు టెర్రరిస్టులు ఎలా వచ్చారు? ఆర్మీ డ్రెస్లో వచ్చి దాదాపు అరగంట సేపు కాల్పులు జరిపి పారిపోయేంత వరకు పోలీసులు కానీ ఆర్మీ కానీ అక్కడికి ఎందుకు చేరుకోలేకపోయారు? మరి దాడికి వారం రోజుల ముందే టెర్రరిస్టు గ్రూపుల నుంచి హెచ్చరికలు వచ్చినా కూడా మన ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది? జాతీయ అంతర్జాతీయ టూరిస్టులు వచ్చేటువంటి ప్రాంతంలో హై సెక్యూరిటీ ఎందుకు లేదు? టూరిస్టులకు భద్రత కల్పించకపోవడం ఎవరి వైఫల్యం? దాడి చేసినటువంటి టెర్రరిస్టులను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకెళ్ళకపోయాం? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? మోడీనా, ఆర్మీనా? ఈ వైఫల్యమైనటువంటి క్రెడిట్ను ఎవరు తీసుకుంటారు? ఎస్, సైన్యం ప్రాణాలు కూడా పోవద్దు అనుకుంటే శాంతిని కదా కోరాల్సింది. యుద్ధం మీద ట్రంప్ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారా? నిన్నటి వరకు అమెరికా మనకే సపోర్ట్ అవుతా అని చెప్పేసి సంకలు గుద్దుకున్నటువంటి వాళ్ళు, మరి ఆ బత్తాయిలు వాళ్ళందరికీ కూడా ఈరోజు ట్రంప్ కర్రగాల్చి వాత విన్నట్టు చేసిండు. 2 దేశాలు నాకు చాలా దగ్గరి దేశాలు, ఈ 2 దేశాలు తగ్గితే మంచిది అని ఆయన మాట్లాడిండు. అవసరమైతే యుద్ధం విషయంలో వెనక్కిపోతే మంచిదని కూడా ఆయన చెప్పడం జరిగింది. శత్రువుపై యుద్ధం చేయకుండా చేతగాని వారిలాగా ఉండాలని చెప్పేసి నేను చెప్పట్లేదు. కానీ యుద్ధమే అన్నిటికీ సమాధానం కానప్పుడు, యుద్ధం చేస్తే నష్టమే తప్ప లాభం లేనప్పుడు చేయడంలో తప్పు ఉంటుంది. ఈరోజు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉగ్రవాదుల మీద మాత్రమే వచ్చినప్పుడు ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో యుద్ధం చేయడాన్ని ఎవరూ ఖండించట్లేదు. అయితే ఇది పాకిస్తాన్ భారతదేశం యుద్ధంగా మారితే, ఎందుకంటే పాకిస్తాన్కు సంబంధించిన విషయంలో, పాకిస్తాను ఉగ్రవాదులకు సంబంధించిన విషయంలో మనము ఇప్పుడు దాని గురించి చర్చ జరిగి ఆ ఉగ్రవాదులను ఎవరు పంపించారు, ఎక్కడి నుండి వచ్చారు, ఏంది, మరి ఆ ఉగ్రవాద సంస్థలు ప్రకటించినట్లుగా వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నప్పుడు మరి దీన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టి దీన్ని చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఉగ్రవాదులు పాకిస్తాన్ నుండి వచ్చినట్లు మోడీ ప్రభుత్వం కనీసం ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఎందుకు చేయలేదు? వాళ్ళు పాకిస్తాన్లోని ఏ ప్రాంతం నుండి ఇక్కడ రావడం జరిగింది, ఎలా వచ్చారు, ఎట్లా వచ్చారు, ఆ 200 కిలోమీటర్ల లోపలికి వాళ్ళు తుపాకులు పట్టుకొచ్చినటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దానికి బాధ్యులు ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వచ్చినటువంటి ఉగ్రవాదులు దేశం దాటి పోయిర్రా? అసలు వాళ్ళు ఇంకా దేశంలోనే ఉన్నారా? వాళ్ళు ఉండేది ఉంటే ఎక్కడ ఉన్నారు? వాళ్ళు మరి తిరిగి దేశంలోనే ఉంటే, ఒకవేళ అదే ఉగ్రవాదులు కనుక దేశంలో ఉండి ఉంటే వాళ్ళు మళ్ళీ దాడి చేయకుండా ఉంటారా లేదా అనే విషయం మీద ఎందుకు మాట్లాడట్లేదు? ఉగ్రవాదులు 200 కిలోమీటర్ల లోపలికి వచ్చిన దానికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి అడిగితే తప్పేంది? బాధ్యత వహించేది లేదా ఈ ప్రభుత్వాలకు? ఇప్పటి వరకు దాడి చేసినటువంటి ఉగ్రవాది ఒక్కడు కూడా దొరికినట్టు అధికారిక ప్రకటన జరగలేదు. అంటే వాళ్ళు ఎందుకు దొరకలేదు? చాలామంది చాలా వీడియోలని షేర్ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో ఆర్మీ వాళ్ళు ఒక ముస్లింని పట్టుకొని నువ్వెవరు అని చెప్పేసి అడుగుతున్నటువంటి వీడియోలు, ఎక్కడెక్కడో ఏఐ ఇచ్చినటువంటి వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఉగ్రదాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరు? వాళ్ళు ఇంతవరకు చనిపోయారా, బతుకున్నారా, ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ పేర్లేంది, వాళ్ళకు సంబంధించినటువంటి అరెస్ట్ చేసినాము లేదంటే వాళ్ళని అంతం చేసినాము అనే విషయాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. మరి వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా యుద్ధం చేసి దేశ ప్రజలను మభ్యపెట్టడం అంటే ఏంది? ఈరోజు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా, ఈ ప్రశ్నలకు సంబంధించిన విషయంలో దేని మీద స్పందించకుండా, మరి కనీసం అన్ని ప్రతిపక్ష పార్టీలను పిలిచి, అన్ని పార్టీలను పిలిచి ఈరోజు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కూడా ప్రధానమంత్రి వెళ్లకుండా, ఆ చనిపోయినటువంటి కళ్ళకు సంబంధించిన విషయంలో, ఆర్మీ జవాన్లు చచ్చిపోయిందే వారికి సంబంధించిన విషయంలో అక్కడికి వాళ్ళ కుటుంబాలని పరామర్శించకుండా మరి మోడీ ఏం చేస్తున్నాడు? ఈరోజు యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధం చేయాల్సిందే. కానీ యుద్ధం అనివార్యమా కాదా? ఈరోజు ఇన్ని ప్రశ్నలు మీ ముందు పెట్టుకొని, ఎందుకనంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాలు దాదాపు 35కు పైగా అటాకులు జరిగినాయి. ఇంతకుముందు ఒక సంస్కృతి ఉండేది, ఏదన్నా అటాక్ జరిగినప్పుడు లేదంటే ఏదన్నా ఆ విషయంలో ఏదైతే ప్రాంతంలో జరిగిందో లేదంటే ఏదైతే శాఖలో జరిగిందో ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు రాజీనామా చేసేవాళ్ళు. 35 సార్ల ఈరోజు దేశంలో దాడులు, బీజేపీ పాలనలో ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 35 సార్లు అధికారికంగా దాడులు జరిగితే
ఇప్పటి వరకు ఆ రక్షణ శాఖ మంత్రి ఒక్కసారి కూడా రాజీనామా చేస్తా అని చెప్పలేదు. ఇది మేము బాధ్యత వహిస్తామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు లేరు. ఈరోజు పహల్గామ్ అటాక్కు సంబంధించిన విషయంలో ఎవరు బాధ్యులు? ఉగ్రవాదులు దాడి చేశారంటే ఆ దాడికి సంబంధించిన విషయంలో 26 మంది ప్రాణాలు పోతే ఆ ప్రాణాలకు బాధ్యత వహించింది ఎవరు అని ఈరోజు ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటే తిరిగి బాంబులు వేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వాడు కూడా అయితే వీ వాంట్ రివెంజ్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్తో అదే రోజు వీడియో చేసిండు. అరే రివెంజ్ తీసుకుంటావు కదా, రివెంజ్ తీర్చుకుంటావు. దాన్ని ఏ విధంగా అయితే మొత్తం రైట్ వింగ్ కానీ లేదంటే బీజేపీ శ్రేణులు కానీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ వీళ్ళందరూ దాన్ని విపరీతంగా షేర్ చేసి అదే హ్యాష్ట్యాగ్తో వీ వాంట్ రివెంజ్ అని చెప్పేసి పోస్టులు పెట్టారు. అసలు బాధ్యత ఎవరిది? రివెంజ్ తీర్చుకుందాం, కానీ ఇక్కడ జరిగినటువంటి దాడికి పోయినటువంటి ప్రాణాలకు బాధ్యులు ఎవరు? బాధ్యత ఎవరొకరు వహించాలి కదా. ఆ విషయం ఎందుకు మాట్లాడతలేడు? ఈరోజు సీనియర్ జర్నలిస్టుగా దేశవ్యాప్తంగా వ్యూవర్స్ ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా వీ వాంట్ రివెంజ్ అనే హ్యాష్ట్యాగ్తోని సిగ్గు లేకుండా వీడియోలు చేస్తున్నారు. మరి బాధ్యత వహించాల్సినటువంటి అంశంలో రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒకడు ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో గత 11 ఏళ్లలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం రైల్వేకి సంబంధించిన విషయంలో రైళ్లు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ మంత్రి రాజీనామా అయ్యాడు. ఆసుపత్రుల్లో నిత్యం జనాలు చచ్చిపోతూనే ఉంటారు. వీళ్ళ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ ఆరోగ్య శాఖ మంత్రి రాజీనామా అయ్యాడు. ఈరోజు భారతదేశ బార్డర్లోకి 200 కిలోమీటర్ లోపలికి వచ్చి కొంతమంది ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని హతమార్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ప్రశాంతంగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటే యుద్ధం పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి ఏంటిది? ఆపరేషన్ సింధూర్లో తప్పకుండా ఈరోజు ఎవరైతే ఖురేషీ గారు కానీ లేదంటే ఆ సిక్కు మహిళ ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ ఎదురుదాడి ఏదో దాన్ని హర్షిద్దాం. ఆ ప్రతిదాడి ఏ ఉగ్ర స్థావరాలపై జరిగిందో ఆ ఉగ్ర స్థావరాలన్నీ పూర్తిగా నశించాలని చెప్పేసి కోరుకుందాం. ఉగ్రవాదం నశించాల్సిందే తప్పకుండా. మతోన్మాద ఉగ్రవాదం, కులోన్మాద ఉగ్రవాదం, ప్రాంతోన్మాద ఉగ్రవాదం, ఈ ఉగ్రవాదాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని గొడవలు పుట్టించేటువంటి వాళ్ళని కూడా అంతం చేయాల్సిన అవసరం ఉంది. కానీ జరిగిన దానికి బాధ్యత ఎవరిది అనే విషయం మీద కూడా డిస్కషన్ జరగాలి. దానిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన వాళ్ళని మీరు దొంగలు అని చెప్పేసి పాకిస్తాన్ గోరి అని చెప్పేసి మాట్లాడడం సిగ్గుమాలినటువంటి చర్య. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించాలి. మరి వాళ్ళని ఎప్పటిలో పట్టుకుంటారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏంది, అసలు వాళ్ళు దేశం దాటి పోయిర్రా లేదా, 200 కిలోమీటర్ లోపలికి వచ్చి దాడి చేసి 200 కిలోమీటర్ దాటిపోతున్నామంటే మన వైఫల్యానికి సంబంధించిన విషయంలో రేపటి రోజున వాడు మళ్ళీ రాడు అని చెప్పేసి చెప్పడానికి కూడా లేదు. కాబట్టి వీటన్నిటి విషయంలో మాట్లాడాలి. దేశవ్యాప్తంగా ఇప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత తప్పకుండా దేశవ్యాప్తంగా దాడులు జరిగేటువంటి అవకాశాలని అని చెప్పేసి ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. హైదరాబాదు, విశాఖపట్నంలో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. అవసరమైతే మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంది. మరి తీసుకుపోయినటువంటి ఆర్మీ మొత్తాన్ని తీసుకుపోయి మధ్య భారతంలో ఉన్నటువంటి అడవుల్లో పెట్టిరు. దండకారణ్యంలో ఉన్నటువంటి ఆర్మీని అందరూ తీసుకొచ్చి ప్రజల రక్షణ కోసం ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఈ విషయాలన్నింటినీ తప్పకుండా ఆపరేషన్ ఈరోజు సింధూర్ ఏదైతుందో దాని తర్వాత జరిగిపోయేటువంటి పరిణామాలకు బాధ్యులు ఎవరు, ఈ ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది అనే విషయం మీద కూడా తప్పకుండా డిస్కషన్ జరగాలి. ఈ విషయంలో మాట్లాడకుండా చేయాలన్న కుట్రలు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఆ బూతులు మాట్లాడేటువంటి ఈ పద్ధతి ఏదైతుందో దాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల్ని కాపాడడం కోసం ఉన్నది కాబట్టి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళను అడిగే హక్కు అందరికీ ఉందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్ని అందరూ హర్షిస్తున్నారు. ఆఖరికి మాయావతి గారు కానీ లేదంటే రాహుల్ గాంధీ కానీ అందరూ ప్రతిపక్ష నాయకులు కూడా ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా చేసిరు అని చెప్పేసి హర్షించారు. ఎవరూ దాన్ని వ్యతిరేకించలేదు. కానీ బాధ్యత ఎవరిది అని మాత్రం అడగాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అడిగే వాళ్ళని దేశద్రోహులు, పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి మాట్లాడతాం మాత్రం మీకు మించినటువంటి దేశద్రోహులు ఇంకెవరు ఉండరు. థ్యాంక్ యూ.